హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మ్యాక్సిమం పచ్చడిలు అంటే మనం ఏం కాంబోలో వండుకుంటాం, గుడ్లు ములక్కడేసి వండుకుంటాం కదండి. అలా కాకుండా గోంగూర మామిడికాయతో కూడా చాలా బాగుంటుంది టేస్ట్ పుల్లగా. సో ఈరోజు నేనైతే గోంగూరతో కుక్ చేస్తున్నాను. ప్రాసెస్ అయితే చాలా ఈజీనే. జస్ట్ గోంగూరలో కొంచెం పచ్చిమిర్చి, కొంచెం వాటర్ యాడ్ చేసి మగ్గించి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ పచ్చడిలు కూడా నేను కొంచెం పసుపు వేసి ఇలా మగ్గించుకుంటాను, సో దట్ అందులో ఉన్న వాటర్ అనేది అంతా బయటకు వచ్చేస్తుంది. పచ్చడిలు ఇక్కడే మనకు ఒక 50% అనేవి కుక్ అయిపోతాయి అన్నమాట. నెక్స్ట్ బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని 2 మీడియం సైజ్ ఆనియన్స్ అయితే సరిపోతుంది. గోంగూరతో కుక్ చేస్తున్నాం కాబట్టి గ్రేవీ అనేది గోంగూర ద్వారా వచ్చేస్తుంది అనమాట. మనకి ఎక్కువ ఆనియన్ అనేది నెససరీ ఏం కాదు. నెక్స్ట్ మగ్గించుకున్న పచ్చడిలు వేసి ఒక 5 మినిట్స్ మళ్ళీ మగ్గించుకుంటే సరిపోతుందండి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ మసాలాలన్నీ పేస్ట్ చేసి రెడీ చేసి పెట్టుకొని మగ్గిన తర్వాత ఇందులో మనం కారం యాడ్ చేసుకోవాలి. కారం అనేది మీ స్పైసీకి తగ్గట్టుగా యాడ్ చేసుకోవాలి. నేనైతే ఎక్కువ యాడ్ చేస్తున్నాను, ఒక 3 స్పూన్స్ దాకా యాడ్ చేశాను. ఎందుకంటే ఇవి గోదావరి రొయ్యలు కదా, కొంచెం స్వీట్నెస్ అనేది ఉంటుంది, అందుకని చెప్పేసి. నెక్స్ట్ ఇందులోనే మనం రెడీ చేసుకున్న మసాలా పేస్ట్, ఉప్పు వేసి కలుపుకొని, నేను గోంగూర అనేది ఇక్కడ జస్ట్ 50% మాత్రమే నేను మిక్సీ పట్టుకున్నానండి. మిగిలినది అలాగే ఆకులాగే వేసేసాను, ఎందుకంటే కచ్చాపచ్చాగా ఉంటేనే బాగుంటుంది కూర టేస్ట్ అనేది. నెక్స్ట్ ఇందులో కొంచెం ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అనేది వేసుకొని ఒక 10 మినిట్స్ మనం మగ్గించుకుంటే గోంగూర రొయ్యలు అనేది రెడీ అయిపోతుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. అన్నంలో ఒక్కసారి ట్రై చేసి చూడండి, ఎక్సలెంట్ ఉంటుంది.